సీజేపీ పార్టీ ఎలాంటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో చాలా తక్కువ స్పాన్లో చూసాం. సరే, కేంద్రాన్ని డిమాండ్లు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ సీజేపీకి ఫౌండర్గా మనం బాగా మాట్లాడుకున్నది అభిజిత్ దీప్కే, దాంతోపాటు కీ రోల్ పోషించిన సౌరవ్ దాస్, అలాగే అశుతోష్. వీళ్ళ ముగ్గురు పేర్లు మనకి బాగా వినిపించాయి. అసలు వీళ్ళెవరు, వీరికి మూలాలు ఏంటి, వెనక ఎవరైనా ఉన్నారా, ఇంత యంగ్స్టర్స్ ఎలా నడిపించగలిగారు? అభిజిత్ దీప్కే కానీ సౌరవ్ దాస్ కానీ ఇద్దరు కూడా ప్రోడక్ట్స్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ. డీప్ స్టేట్ ఎలా ఆపరేట్ చేస్తుందంటే రకరకాల నాయకుల్ని లేకపోతే సోషల్ మీడియాలో బాగా ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకున్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటుంది. ముందు రాహుల్ గాంధీ గారిని ఐడెంటిఫై చేసింది డీప్ స్టేట్. ఆయన ఉద్యమాన్ని బ్రహ్మాండంగా నడిపి సడన్గా వదిలేసి వెళ్ళిపోతుంటాడు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంటాడు. సో సరే, అక్కడ ఫెయిల్యూర్. సరే, రెండో ఆప్షన్ అరవింద్ కేజ్రీవాల్. ఆయన చీపురు పట్టుకుని ఢిల్లీ అంతా ఊడ్చేస్తానని చివరికి ఆయన్నే ఊడ్చేసింది ఢిల్లీ, ఫెయిల్యూర్. థర్డ్ ఆప్షన్ ఎవరు చూసుకునేసరికి కరెక్ట్గా అదే సమయానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన ఒక వివాదాస్పద వ్యాఖ్య. బుద్ధింకలు ఈ దేశంలో చాలామంది అవుతారు చెట్టు కింద ప్లేడర్లు అనే పద్ధతిలో ఆయన మాట్లాడిన దాని మీద పుట్టుకొచ్చిన పార్టీ ఇది, కాక్రోచ్ జనతా పార్టీ అనేది. ఇట్ సౌండ్ సిమిలర్ టు బీజేపీకి లాగా సీజేపీ అని. మీరు అన్నట్టు ఇందాక మిలియన్లో వాళ్ళు ఏమంటారు ఫాలోవర్స్ వచ్చేసారు. ఇది 48 hours వ్యవధిలో అంత తేలిగ్గా తీసివేది. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? మీకు దుబాయ్ నుంచి ఉన్నారు, ఖతార్ నుంచి ఉన్నారు, పాకిస్తాన్ నుంచి ఉన్నారు, మనకి ఊరు పేరు అసలు ఏమాత్రం ఉచ్చరించలేని ఆఫ్రికా దేశాల నుంచి ఉన్నారు, వచ్చేసారు. ఇవన్నీ తర్వాత బయటపడ్డాయి. వీళ్ళ ఆందోళన ఏంటి? నీట్ అనే దాంట్లో అవకతవకలు జరిగినాయి, ఖచ్చితంగా అది అడ్రస్ చేయాల్సిన విషయం. 22 మంది పిల్లలు చనిపోయారు. ఏది ఒకసారి ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే మరి వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్ తోటి ఉంది. దాని నుంచి పుట్టుకొచ్చింది నీట్ని అడ్రస్. దాని మీద ప్రధాన రాజీనామా డిమాండ్. 2 రోజులు ఆందోళనకు పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు 2 రోజుల పాటు చేశారు ఫస్ట్. తర్వాత 19th నుంచి ఒకసారి టర్న్ తీసుకుంది, ఎందుకంటే డీప్ స్టేట్ బలంగా ఇన్వాల్వ్ అయింది. అప్పుడు ఒక వేవ్ లాగా వచ్చింది, చాలా చేంజ్ కనిపించింది. 2873 మంది క్రిమినల్స్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈ అభిజిత్ దీప్కేని డ్రైవ్ చేసింది అరవింద్ కేజ్రీవాల్. మధ్యలో సోనం వాంగ్చుక్ వచ్చారు. ఆయన ఒక గొప్ప ఉద్యమ నేత, అక్కడ లడాక్ నుంచి ఉన్నారు ఆయన. ఆయన ఒకప్పుడు కాంగ్రెస్, వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్, ఆయన కూడా యూపీఏ గవర్నమెంట్లో అడ్వైజర్గా ఉన్నారు. ఆయన ఇప్పుడు రాజకీయ నిరుద్యోగి. సో ఆయనకు ఒక ఆలంబన కావాలి, అండ్ హీ హాస్ చూజన్ దిస్ ప్లాట్ఫామ్. అక్కడ వాళ్ళిద్దరూ కలిశారు, సీజేపీ అండ్ సోనం వాంగ్చుక్. ఆయన ఆమరణ నిరాహార, అది నిరవధిక నిరాహార దీక్షనాలే. ఆమరణ నిరాహార దీక్షకి ఆ క్రైటీరియా కిందకు వచ్చేవాళ్ళు ఒక్కళ్ళే పొట్టి శ్రీరాములు గారు. మిగిలిన ఎవరు చేసినా వాళ్ళు ఏ పేరు చెప్పినా అది నిరవధిక, ఇండెఫినెట్ ఫాస్ట్ అంటాం కానీ ఫాస్ట్ అంటూ డెత్ అనం. సో అది నిరవధిక నిరాహార దీక్ష చేశారు ఆయన. చేసే క్రమంలో సరే హీ వాజ్ హాస్పిటలైజ్డ్. ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసి హాస్పిటల్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చింది. ఆయన డిమాండ్లు పెట్టారు. సీజేపీ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళు ఆ ఫైనల్ డే నాడు చేసినప్పుడు బోల్డంత వండలిజం, విధ్వంసం జరిగింది. 28-29 వెహికల్స్ ధ్వంసమైనాయి. కనాట్ ప్లేస్లో షాపులు ధ్వంసమైనాయి, దుకాణ సముదాయాలు ధ్వంసమైనాయి. అండ్ పోలీసులు 120 మందిపై గాయపడ్డారు. ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్, షీఈస్ ప్రెగ్నెంట్, ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ స్థాయిలో రాళ్ళు వచ్చినాయి, తల్వార్లు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? వాళ్ళు స్టూడెంట్స్ అయితే ఇవన్నీ రాకూడదు కదా, రాకూడదు, వచ్చినాయి. ఎవరు తీసుకొచ్చారు? హాజీ అఫ్జల్ అనే అతను తీసుకొచ్చాడు. అతనికి ఎవరు ఉన్నారు తోడు, వెనకాల ఎవరు అఖ్తరని ఉన్నారు. హాజీ అఫ్జల్ ఈజ్ ఆప్ లీడర్, ఆమ్ ఆద్మీ పార్టీ, అతను కార్పొరేటర్. సార్, ఇప్పుడు మీరు దీప్కే వెనకాల ఆప్ ఉంది అంటున్నారు, ఇప్పుడు ఈ అఫ్జల్ వెనకాల ఆప్ ఉంటాం ఏంటి? ఆయన ఆప్ నుంచి పుట్టినవాడే, ఆప్లో పుట్టినవాడే. తర్వాత అమెరికా వెళ్ళి జర్నలిజం ఏదో పిఆర్ అది చేసుకుంటూ మధ్యలో అక్కడి నుంచి ఈ ఉద్యమం పుట్టించి పార్టీ అది ఇంకా రిజిస్టర్ కాలేదులేండి, పార్టీ దానికోసం వచ్చాడు. ఆప్ సపోర్ట్, ఆప్ సోషల్ మీడియాలో అద్భుతమైన విజయాలు నమోదు చేసుకుంది ఆప్. అతని వెనకాల ఈ నెట్వర్క్ అంతా ఆప్ బిల్డ్ చేసింది. చాలా స్పష్టంగా అది మేనిఫెస్ట్ అయింది. వేరిన్ బీజేపీ ఫెయిల్ అయింది అక్కడ. అంటే కౌంటర్ నెరేటివ్, ఇది వాడు ఒక నెరేటివ్ బిల్డ్ చేసినప్పుడు కౌంటర్ నెరేటివ్, నేను మిమ్మల్ని అన్నప్పుడు మీరు నా మీద ప్రతి విమర్శ చేయడానికి మీ దగ్గర కూడా సాధన సంపత్తి ఉండాలి. బీజేపీ దగ్గర లేక కాదు, చేయలేదంతే. ఏమున్నా మోడీ చూసుకుంటాడు, మోడీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. అంటే బీజేపీ ఫెయిల్యూర్గా మాట్లాడుకో, ఖచ్చితంగా బీజేపీ ఫెయిల్యూరే. ఏం మొహమాటం ఏంది? వాళ్ళు మంచి చేసినప్పుడు మంచి చెప్పాం, ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ చెప్పాలి. ఫెయిల్ అయ్యారు, అది బీజేపీ ఫెయిల్యూరు, కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్. వాళ్ళ డిమాండ్లు ఏంటి? సరే, అక్కడికి వచ్చిన పిల్లలు క్యాండిడేట్స్ ఉంటారు, నీట్ అపీర్ అయిన క్యాండిడేట్స్, వాళ్ళకి అన్యాయం జరిగింది. ప్రతిభావంతులైన పిల్లలు వచ్చారు,
వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, జనైన్ వాళ్ళ దాంట్లో మనకేం ఇబ్బంది లేదు. బట్ ఆ ముసుగులో వచ్చిన నిరసనకారుల మీద కూడా కేసులు ఎత్తేయాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్. సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పింది వాళ్ళ మీద ఉంటాయని. బట్ వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? ఇంతమంది విద్రోహ శక్తుల్ని అసలు ఎలా రాగలిగారు, వాళ్ళని ఎలా ఆపరేట్ చేశారు, దీని వెనక ప్లాన్ మీకు లెక్క చెప్తే యూ మే బి అస్టానిష్డ్ అండి. 2873 మందిలో 101 మంది హత్యా నేరంలో ఇరుక్కున్నవాళ్ళు, కేసులు ఎదుర్కొని. 62 మంది అటెంప్ట్ మర్డర్ అండ్ అటెంప్ట్ రేప్, హత్యాయత్నం, రేప్. 284 మంది రాబరీ, డకాయిటీ, దారి దోపిడీ, దొంగతనాలు. 229 మంది ఆర్మ్స్ యాక్ట్ కింద, ఇది చాలా పెద్ద చట్టం, ఇది ఆయుధాల చట్టం. 67 మంది ఎన్డీపీఎస్, డ్రగ్స్. డ్రగ్ ప్రెడర్స్ కూడా దీంట్లో దూరారు. ఇంత చేటు విధ్వంసకాండ జరిగిందంటే ఎంతో ప్లాన్డ్గా ఉంటే తప్పించి జరగదు. సరే, డీప్ స్టేట్ అనే మాటని అంగీకరించకపోవచ్చు,